వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అవును, ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసినా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగిపోయింది. మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కుతుందని భావించిన చాలా మంది నేతలకు మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కలేదు. రాష్ట్ర మంత్రులుగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మొదటిసారి శాసనసభకు ఎన్నికైన వారే కావటం ఇక్కడ అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఈ కేబినెట్ విస్తరణపై ఎంతో మంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ టీంలో తమకు స్థానం దక్కుతుందని భావించారు. అయితే వారికి కాకుండా మొదటిసారి శాసనసభకు ఎన్నికైన వారికి అవకాశం కల్పించడం వారందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో కేబినెట్లో చోటు లభించక చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ తరువాత మంత్రి పదవులు దక్కని నేతల అసంతృప్తిని చల్లార్చేందుకు బుజ్జగింపు ప్రక్రియ మొదలుపెట్టింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుజ్జగింపుల యాత్రను స్టార్ట్ చేశారట. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వంటి నేతలతో చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు జూబ్లీహిల్స్లోని సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి సముదాయించినట్టు తెలుస్తోంది. కేవలం సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ ఎంపిక జరిగినట్లు వారు వివరించినట్టు తెలుస్తోంది. మరోవైపు బేగంపేటలోని ప్రేమ్ సాగర్ ఇంటికి వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. ఇక మల్రెడ్డి రంగారెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడి బుజ్జగించిన దృష్ట్యా ఆయన ప్రెస్ మీట్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనూ మాట్లాడి సంధాయించే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడి అలిగిన వారిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.